హైడ్రా విల్ గో అండ్ ఇమీడియట్లీ యాక్ట్. ఇప్పుడు మొన్న ఏది ఒక దగ్గర డిండిగల్ మల్లంపేట దగ్గర ఒక కాలనీ మొత్తం కాలనీస్ అంతా కూడా దాదాపు 6-7 అడుగులు మురికి నీళ్ళలో ఉన్నాయన్నమాట, వాటర్లో. ఎందుకున్నాయి? పైన ఒక చెరువు ఉంటుంది, కింద ఒక చెరువు ఉంటుంది. పైన చెరువు నుంచి నీళ్ళు వదిలేరు. నీళ్ళు వదిలితే కింద చెరువుకు ఒక నాలా ద్వారా, ఒక చిన్న ఇది రివులెట్ ద్వారా, ఒక చిన్న కాలువ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది కింద కాలువకి. దాన్ని మూసేశారు. ఆ కాలువని మూసేసి మట్టితో మొత్తం దాన్ని కవర్ చేసేసి, ఎవడో అక్కడ ఉన్నవాడు వాడు స్వార్థానికి మొత్తం కప్పెడితే వాటర్ అక్కడ దాకా వచ్చేసి మధ్యలో ఎక్కడ దాకా వచ్చిందో నీరు పైన చెరువు నీళ్ళు వదిలిన తర్వాత వచ్చేసి మొత్తం మూసేసింది కాబట్టి ఆటోమేటిక్గా కాలనీస్లోకి అంతా వచ్చేసింది. కాలనీస్ అంతా మునిగిపోయాయి. ఆ చెరువు నుంచి వచ్చిన వర్షం పడితే ఎక్కువ వాటర్ సర్ప్లస్ వస్తే వదలాలి కదా, లేకపోతే చెరువు అంతా మళ్ళీ అక్కడ కొట్టుకుపోతుంది అనమాట. వదిలినప్పుడు ఇదంతా మొత్తం కింద కాలనీస్ అన్నీ మునిగిపోయాయి. 2 నెలలు వాళ్ళు కాలనీస్ అట్లానే మునిగున్నారనమాట. మునిగున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎవరికి దగ్గరకు అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. వాళ్ళకి కలెక్టర్ దగ్గర పోవాలా, ఇరిగేషన్ వాళ్ళ దగ్గర పోవాలా, ఎవరికి దగ్గర పోయినా కానీ అది మల్టీ డిసిప్లినరీ రోల్ ఉంటుంది. దెన్ దే 2 months తర్వాత మా దగ్గరకు వచ్చారు. దట్ ఈస్ సిస్టమ్. అక్కడ రెస్పాండ్ కావాలి ఇమ్మీడియట్లీ. నెక్స్ట్ డేనే వీ హ్యావ్ సెంట్ అవర్ బుల్డోజర్స్. ఆ నాలా ఏదైతే మొత్తం ఉందో ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్, 1/2 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం తవ్వించి వితిన్ ఒక 5-6 గంటల్లో మొత్తం ఆ నీళ్ళంతా వెళ్ళిపోయేటట్టు చేసాం కింద చెరువుకి.